చిల్డ్రన్ మనం ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ లెసన్ని వినండి జాగ్రత్తగా. తర్వాత లాస్ట్న దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్, వీటిని మనం తెలుగులో భాజనీయత సూత్రాలు అంటాం. వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై అనదర్ నెంబర్ లివింగ్ రిమైండర్ 0, దెన్ వీ సే దట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై సెకండ్ నెంబర్. అంటే ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని ఆ సంఖ్యని మనం ఒక అంకె చేత మనం డివిజన్ చేసినప్పుడు శేషం అంటే రిమైండర్ 0 వస్తే కనుక ఈ సంఖ్య నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్తాం. ఉదాహరణకి 625 తీసుకుందాం. దీన్ని 5 చేత డివిజన్ చేసాం అనుకుందాం. రిమైండర్ ఎంత వస్తుంది మనం చేయకుండా చెప్పడమే ఈ డివిజిబిలిటీ రూల్. ఇది రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇది నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే 625 ఈజ్ డివైడెడ్ బై 5, దెన్ we get the remainder is 0. That may be called as the divisibility. అంటే 5కి డివిజిబిలిటీ 625 5 నిశ్శేషంగా అంటే 0 రిమైండర్ కింద భాగిస్తుందని అర్థం. ఇప్పుడు మనం రూల్స్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2, 2 యొక్క డివిజిబిలిటీ రూల్ భాజనీయత సూత్రం. ఇఫ్ ద digit at its ones place is either 0, 2, 4, 6, 8, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇప్పుడు ఇక్కడ 4 డిజిట్ నెంబర్ ఒకటి వేసాను చూడండి. 1s, 10s, 100s, 1000s. దీంట్లో మనం 1s ప్లేస్లో ఏముండాలని చెప్పాము? ఒక నెంబర్కి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది మనం 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ 9248, లాస్ట్ ఎంత ఉంది? 8 ఉంది. సో ఇది డివిజిబుల్ బై 2 ఎగ్జాంపుల్. తర్వాత 4245, చివరి ఎంత ఉంది? 5 ఉంది. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. చెప్పుకున్న మన సరి సంఖ్యలన్నీ కూడా 2 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 3763, 9860, ఇక్కడికి అన్నిటికీ కూడా ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇది రాంగ్, ఇది రైట్. ఇలా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 ఇఫ్ ద డిజిట్ ఎట్ ఇట్స్ వన్స్ ప్లేస్ ఈజ్ ఐదర్ 0 ఆర్ 5. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ 1s, 10s, 100s, 1000 పెట్టుకున్నాం. ఈ వన్స్ ప్లేస్లో ఉండాలి 0 కానీ లేదా 5 కానీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3785, ఇక్కడ 5 ఉంది లాస్ట్. సో ఇది 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ రూల్ ఆఫ్ 10, సంఖ్య చివరన లాస్ట్న అంటే వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. ఇది సేమ్ అంటే 5కి 10కి ఒకటే. ఇక్కడ 5 డివిజిబిలిటీ రూల్కి వచ్చేసరికి ఇక్కడ 5 ఉంది, బట్ ఇక్కడ 0 ఒకటి ఉంటే కనుక సరిపోతుంది. అది 10 చేత డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 చూసుకుంటే ఇక్కడ మనం ఒక కొత్త వర్డ్ వచ్చింది, డిజిటల్ రూట్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు అది. డిజిటల్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ మస్ట్ బి 3 or 6 or 9. ఒక సంఖ్య యొక్క డిజిటల్ రూట్ 3 కానీ 6 కానీ 9 కానీ ఉంటే అది 3 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే డిజిటల్ రూట్ అంటే చూడండి ఇక్కడ 1s, 10s, 100s, 1000s అనే టేబుల్ ఉంది. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. 1000s, 100s, 10, 1s అన్నీ యాడ్ చేస్తే చివరికి ఎంత రావాలి? 3 కానీ 6 కానీ 9 రావాలి. ఉదాహరణ చూద్దాం. ఎగ్జాంపుల్ 246 తీసుకుంటే దీని డిజిటల్ రూట్ కడదాం. 2 + 4 + 6 ఎంత? 12 వస్తుంది. 1 + 2 3 వచ్చింది. సో 3 వచ్చింది కాబట్టి ఇది డివిజిబిలిటీ అంటే ఈ నెంబరు 3 చేత డివిజిబుల్ అవుతుందని అర్థం. సో 246 ఈజ్ డివిజిబుల్ బై 3. ఇక్కడ డిజిటల్ రూట్ అంటే ఏంటంటే ఆ నెంబర్లో ఉన్నటువంటి అన్ని అంకెలు కూడి చివరిగా వచ్చే అంకె లేదా నెంబరు 3 కానీ 6 కానీ 9 కానీ అవ్వాలి. ఇది. ఇంకా తర్వాత 5వది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏంటంటే ఈ 6 చేత అవ్వాలంటే 2 చేత ఒబే చేయాలి రూల్స్ అన్నీ, 3 చేత కూడా చేయాలి. అంటే 2 రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అంటే చివర 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉండాలి. మళ్ళీ డిజిటల్ రూట్ కూడా 3 చేత డివిజిబిలిటీ అయ్యి ఉండాలి. సో ఈ 2 రూల్స్ పాటిస్తేనే అది 6 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా అది 6 చేత అవ్వదు. తర్వాత డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఈ 9 మనం ఇందాక చెప్పుకున్నాం. డిజిటల్ రూట్ లాస్ట్న 9 వస్తే కనుక అది 9 చేత డివిజిబిలిటీ అవుతుందని చెప్పుకోవచ్చు.
ఇక డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఇది జాగ్రత్తగా చూడండి. ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా! చివరి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. ఎక్కడ 0 వచ్చేయాలనమాట. నిశ్శేషంగా భాగించబడాలి. సో, ఉదాహరణకి ఎగ్జాంపుల్ 9236 తీసుకుంటే దీన్ని లాస్ట్‌న 36 ఉంది. ఈ 36 4 చేత రిమైండర్ 0 వచ్చేలాగా భాగించబడింది. అంటే నిశ్శేషంగా భాగించబడింది. సో, ఇది 4తో డివిజిబిలిటీ అవుతుంది. ఈ రకంగా 4 డివిజిబిలిటీ అంటే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 చూసుకుంటే సేమ్ 4 లానే ఉంటుంది, కొంచెం తేడా. లాస్ట్ 3 డిజిట్స్ ఉండాలి. ఇందాక లాస్ట్ 2 డిజిట్స్ అనుకున్నాం 4లో. లాస్ట్